హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద కోడింగ్ షో యూట్యూబ్ ఛానల్ విత్ అనదర్ వీడియో. మేము ఈ ఛానల్లో జావా ప్రోగ్రామింగ్ పూర్తిగా తెలుగులో నేర్పించబోతున్నాం. ఈ వీడియోలో జావా ప్రోగ్రామింగ్ గురించి, దాని ముఖ్యమైన ఫీచర్స్, ఎందుకు నేర్చుకోవాలి, ఎక్కడ ఉపయోగిస్తారు అనే విషయాలను వివరంగా చూద్దాం. మీరు జావా నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మనం ప్రీవియస్ వీడియోలో కొన్ని మాడ్యూల్స్ తెలుసుకున్నాం. ఈ వీడియోలో మాడ్యూల్ 1లో ఉన్న ఇంట్రడక్షన్ టు జావా, ఫీచర్స్ ఆఫ్ జావా గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. జావా అంటే ఏంటి? జావా అనేది ప్రపంచంలో చాలా ఫేమస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది 1955లో జేమ్స్ గోజ్లింగ్ అనే వ్యక్తి సన్ మైక్రో సిస్టమ్స్లో డెవలప్ చేశారు. జావా ప్రత్యేకత ఏంటంటే, మీరు ఒకసారి కోడ్ రాస్తే అది ఏ ప్లాట్ఫామ్ అయినా రన్ అవుతుంది. దీనిని రైట్ వన్స్ రన్ ఎనీవేర్ అని అంటారు. జావా యొక్క ముఖ్య లక్షణాలు: ఇట్స్ ఎ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. జావా కోడ్ ఏ ఆపరేటింగ్ సిస్టంలో అయినా జేవిఎం ద్వారా రన్ అవుతుంది. ఇట్స్ అన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. జావాలో క్లాసెస్, ఆబ్జెక్ట్ ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం లాంటివి ఉంటాయి. ఇవి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్లో ప్రోగ్రామింగ్లో చాలా ముఖ్యమైనవి. ఇట్స్ అ సింపుల్ లాంగ్వేజ్. జావా లెర్న్ చేయడం ఈజీ. ఇది C++ కంటే సింపుల్గానే ఉంటుంది. ఇట్స్ అ సెక్యూర్ లాంగ్వేజ్. జావాలో సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది. ఇది వైరస్ అటాక్స్ మరియు మలిషియస్ కోడ్ నుంచి రక్షణ కలిగిస్తుంది. ఇట్స్ అ మల్టీ థ్రెడెడ్. జావాలో మల్టిపుల్ టాస్క్స్ ఒకేసారి రన్ అవ్వచ్చు. దీనివల్ల పెర్ఫార్మెన్స్ పెరుగుతుంది. వై లెర్న్ జావా? జావా నేర్చుకోవడం వల్ల మనకి లాభాలు ఏంటి? ఇట్స్ అన్ హై డిమాండ్. జావా డెవలపర్స్కి ఇండస్ట్రీలో చాలా డిమాండ్ అనేది ఉంది. వెబ్ అండ్ మొబైల్ డెవలప్మెంట్ కూడా మనం చేయగలం. బిగ్ డేటా అండ్ ఏఐ కూడా మనం దీంట్లో చేయగలం. జావా ఎక్కడ వాడతారు? ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్లో, బ్యాంకింగ్ అప్లికేషన్స్లో, వెబ్సైట్స్లో, మొబైల్ యాప్స్లో, గేమింగ్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్లో కూడా మనం జావాని యూజ్ చేస్తాం. జావా సెటప్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం వివరంగా. మీరు జావా అనుకుంటే మా కోడింగ్ షో ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. కొత్త వీడియోలు మిస్ అవ్వకుండా ఉంటారు. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మీరు జావా గురించి ఏదైనా డౌట్ ఉన్నా అడగండి, నేను క్లియర్ చేస్తాం. ఇంకా కొత్త జావా లెసన్లు త్వరలో కలుద్దాం. అంటిల్ దెన్, కీప్ లెర్నింగ్ అండ్ కీప్ కోడింగ్. సైనింగ్ ఆఫ్.